నమస్తే అండి. ఏంటో వర్షాకాలంలో పడాల్సిన వర్షాలన్నీ ఇప్పుడు సమ్మర్‌లో పడిపోతున్నాయండి. అది కూడా మా ఊర్లో. ఎప్పుడు కూడా ఆగస్టు అట్లా వచ్చే వర్షాలు ఈసారి ముందుగా వచ్చేసాయండి. మనకు సీజన్‌తో పనే ఉందండి. వర్షం పడిందంటే చాలు ఒక స్నాక్ అండ్ టీ ఉండాలి కదా! సో, అందుకని చెప్పి ఈరోజు వెరైటీ మసాలా వడ అయితే ప్లాన్ చేశానండి. దీనికి మనం మిక్సీ ఎక్కడ యూజ్ చేయమన్నట్టు. ఇది ముఖ్యంగా తమిళనాడు, కేరళ బోర్డర్‌లో ఉంటుంది కదండీ! ఆ ఏరియాలో దొరికే మసాలా వడ. అదే ఈరోజు నేను తయారు చేయబోతున్నాను. దానికోసం అయితే ముందుగా శనగపప్పు నానబెట్టేసుకోవాలండి. ఒక 3-4 అవర్స్ అయితే తొందరగా నానిపోతుంది కదండి, సరిపోతుంది అన్నట్టు. చక్కగా కడిగేసుకున్న తర్వాత దీన్ని డ్రై అంటే వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేయాలండి. మనకు పొడి పొడిగా రావాలి. నార్మల్గా మనం చేసే మసాలా వడ మనం డైరెక్ట్గా అంటే వాటర్లో తీసిన వెంటనే కొంచెం వడకట్టి వేసేస్తాం కదా, ఇది అలా కాదండి. కొంచెం డ్రై అయినట్టు ఉండాలన్నట్టు. తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి, చిన్న ముక్కల్లాగా, లేదంటే ఇలా ఈనెల్లాగన్నా ఎలా అన్నా కూడా పర్వాలేదు, బట్ సన్నంగా ఉండాలన్నట్టు. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. అల్లం తురిమి పెట్టుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. లేదంటే ముక్కల్లాగా ఉంటే మిక్సీలో అయితే వేయట్లేదు కదా. ఇది మొత్తంలో మనం మిక్సీ ఎక్కడ యూజ్ చేయమండి. ఏమిటి ఈ స్టైల్ ఆఫ్ మసాలా వడికి ఎక్కడ మిక్సీ మనం యూజ్ చేయమన్నది. అందుకని చెప్పి ఇలా సన్నంగా చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఒక బౌల్లో తీసుకొని ఉప్పు, మనకి నానబెట్టిన శనగపప్పు ఉంటుంది కదండి, అది కొంచెం మొత్తంలో తీసేసుకోవాలి. అంటే కొంచెం ఎక్కువగా మనకి పప్పులా కనిపిస్తూ ఉంటుంది వడ, అందుకని చెప్పేసి ఈ విధంగా ముందే మనము పక్కన తీసేసుకోవాలండి. తీసేసుకొని ఉల్లిపాయలు దాంట్లో అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకి రిమైనింగ్ ఏదైతే ఉందో దాన్నంతా కూడా మనకి ఉల్లిపాయలు కట్ చేసే చాపర్ ఉంటుంది కదండి, అందులో వేసేసుకుంటున్నామండి. అది మనం మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోతుంది, అస్సలు మెత్తగా అనేది పనికిరాదండి దీనికి. అందుకని చెప్పి ఈ విధంగా వేసుకుంటున్నాను. లేదంటే మీరు రోల్లో గుజ్జు రోల్ ఉంటుంది కదా, దాంట్లోనే కచ్చాగా గుట్టుకున్నా కూడా బాగా వస్తుంది. లేదంటే మిక్సీలో మాత్రం అస్సలు రాదండి. చూసారా, ఇది చిన్న చిన్న ముక్కల్లాగా మాత్రమే మనకు అవ్వాలండి, మెత్తగా ముద్దలాగా అయిపోకూడదు అన్నమాట. ఈ మాత్రం అయితే మనకు సరిపోతుందండి. చూసారా, అంత పప్పు చిన్న ముక్కల్లాగా మాత్రమే బ్రేక్ అయ్యి వచ్చింది. ఇలా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్లు శనగపిండి అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు నానబెట్టిన ఈ పప్పుకి. తర్వాత 1 స్పూను బియ్యపిండి. అయితే యాక్చువల్గా మైదా వేస్తారండి, నేను మైదా అయితే అవాయిడ్ చేస్తున్నాను. ఇందులోకి కారం, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్న వాళ్ళైతే అవసరం లేదండి, లేదంటే కొంచెం కారం వేసుకుని అంతా కూడా మామూలు కలిపేసుకోవాలండి. వాటర్ అయితే ఎక్కడ వేయకూడదు. మనకి అవసరం పడితే 2 చుక్కలు అట్లా చిలకరించుకుంటాం కదా, ఆ విధంగా వేసుకొని కలుపుకోవాలి తప్ప ముందే వాటర్ వేసి మనం మసాలా వడ కలిపినట్టు అట్లా కలపకూడదండి. సో గట్టిగా మనం గట్టి పకోడీ కలుపుతాం కదా, సో అదే ప్రాసెస్. ఇందులో కొంచెం సోంపు వేసుకుంటున్నామండి. తర్వాత జీలకర్ర, వాము ఇవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం జీలకర్ర వేస్తున్నాను. వేసి చక్కగా కలిపేసుకొని మనకి వడ వచ్చేటట్టు మనం చూసుకోవాలండి. ఇది మనం గట్టిగా నొక్కి వడలాగా వేయకూడదు, జస్ట్ కొంచెం ఇట్లా ప్రెస్ చేసి వడ అయ్యేటట్టు చూసుకోవాలండి. గట్టిగా నొక్కేస్తే అది మరి గట్టిగా వచ్చేస్తుంది అన్నట్టు. డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని మనం ఈ వడలు అయితే వేసేసుకుంటున్నామండి. ఇది సిమ్లోని కాల్చుకోవాలి, మరి హైలోని మీడియంలోని కూడా పెట్టుకోకూడదండి, సిమ్లోని పెట్టుకొని కాల్చుకోవాలి. అప్పుడే మనకి లోపలిది కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. నెక్స్ట్ మనకి పైన క్రిస్పీగా వస్తుందండి. చాలా అంటే తింటుంటే మనకి సౌండ్ వస్తుంది అన్నట్టు, అంత క్రిస్పీగా వస్తుంది. పప్పులు మనం అంతా కూడా ముద్ద చేయలేదు కదా, సో దానివల్ల క్రిస్పీనెస్ చాలా బాగుంటుంది అన్నట్టు. క్రిస్పీగా ఉండే వడలు అయితే మనకి రెడీ అయిపోయాయండి. నాకైతే భలే ఇష్టమండి ఇలా వర్షం పడుతున్నప్పుడు ఏదన్నా స్నాక్ ఏదన్నా పర్లేదండి, ఏమీ లేకపోతే పాప్కార్న్ అన్నా వేయించుకొని దాని మీద ఉప్పు కారం వేసుకొని పక్కన టీ పెట్టుకొని తాతానండి. అంత ఇష్టం అన్నట్టు వర్షాన్ని చూసుకొని ఇలా స్నాక్స్ తింటూ టీ తాగడం అంటే. టీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా వేడివేడిగా టీ తాగుతూ ఈ క్రిస్పీ వడ తింటూ వర్షాన్ని ఎంజాయ్ చేయడమే. మీలోని ఎంతమంది అండి ఇలాగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు? నచ్చిందా అండి వీడియో? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.